మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. H1B వీసా ఈ ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి వలసదారుల పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? మరి ఇప్పుడు మనం దృష్టి చేయాల్సిన విషయం ఏంటంటే H1B వీసాలే కానీ F1 వీసా కానీ వీటిపైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన మరింత సమాచారం అందించడానికి అమెరికాలో 24 years నుంచి ఉంటున్నటువంటి MNC ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు ఉన్నారు. ఓవర్ టు సార్. నమస్కారం నవీన్ గారు, మీకు మీ ప్రేక్షకులకి నమస్కారం. అట్లనే రాబోయే విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ రోజున మనము పోయినసారి మాట్లాడుకున్న టాపిక్కి కంటిన్యూషన్లో ఏంటంటే కొత్త లా వచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్ హౌస్లో పాస్ అయిపోయింది. అది త్వరలో అది లాగా తయారవుతుంది. దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏంటనేది మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాము. కానీ దానికంటే కూడా మరింత క్లిష్టతరమైన కష్టతరమైన పనులు త్వరలో రాబోతున్నాయి. అవి కూడా మనం తెలుసుకున్నట్టయితే ఎవరెవరైతే సర్దుకోవాలో వాళ్ళు సర్దుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పాలంటీర్ అనే ఒక కంపెనీ ఉంది. పాలంటీర్ వాళ్ళకి మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే డేటా రిలేటెడ్ టెక్నాలజీస్లో వాళ్ళు చాలా హై ఎండ్లో వర్క్ చేస్తారు. ఇనిషియల్గా అనలిటిక్స్ ఉండేది, తర్వాత ఏఐఎంఎల్ యాడ్ చేశారు. అట్లనే ఒరిజినల్గా వాళ్ళు ఫామ్ చేసినప్పుడు ఇనిషియల్గా వాళ్ళు మెయిన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తోటి వర్క్ చేసేవాళ్ళు. బికాజ్ ఇక్కడ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి. కొత్త కంపెనీకి ఒక కాంట్రాక్ట్ మంచి దొరికిందంటే చాలు, 10 మందితో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు మొదలు పెట్టారు. అలానే ఆ కంపెనీ ఫౌండర్ ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లోజ్, బిలాంగ్స్ టు ది ఇన్నర్ సర్కిల్. అది ఇప్పుడు కమర్షియల్గా ఓపెన్ అప్ అయ్యింది, ఎక్స్పాండ్ అయింది. చాలా కంపెనీ పెద్ద పెద్ద కంపెనీస్తో వర్క్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ట్రంప్ సెకండ్ టర్మ్ మొదలైన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఒక కాంట్రవర్షియల్ డేటాబేస్ ఒకటి తయారవుతుంది ఫెడరల్ గవర్నమెంట్ లెవెల్. దాంట్లో ఏంటంటే రకరకాల డిపార్ట్మెంట్స్కి సెపరేట్గా ఉండే డేటా బేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కనెక్ట్ చేసి HHS, హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, IRS, SSN, అట్లా ఇంకా బోల్డ్ ఉన్నాయి. కానీ ఈ పెద్ద 4ని కలిపితే మీకు తెలిసేది ఏంటంటే వాళ్ళు ట్రాక్ చేయబోతున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్మెంట్స్ కంపెనీ అమెరికాలో ఇండియన్స్ చాలామంది బాగా బాగుపడి బాగా సంపాదించుకున్న వ్యాపారం ఏంటి అంటే రిసోర్స్ ప్లేస్మెంట్. మొదట్లో ఇండియా నుంచి రిసోర్సెస్ని తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళకి వీళ్ళు H1 ఫైల్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని రకరకాల ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేసేవాళ్ళు. దాన్ని కొద్దిగా ప్రాసెస్ని టైట్ చేయడం కోసం ఏం చేశారంటే ఒక 8-10 ఏళ్ల క్రితం మీరు క్యాండిడేట్స్ని ఇండియా నుంచి వితౌట్ రిక్వైర్మెంట్ తీసుకురాకూడదు, మీకు ప్రయర్ రిక్వైర్మెంట్ ఒకటి ఎంప్లాయర్ పబ్లిష్ చేసిన ఒక రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు వెళ్ళి జనాల్ని హైర్ చేయొచ్చు అని చెప్పి ఒకటి పెట్టారు. అలానే లొకేషన్ కన్స్ట్రెయింట్స్, నువ్వు ఆ లేబర్ క్లియరెన్స్ ఏ లొకేషన్కి తీసుకుంటావో అదే లొకేషన్లో ఈ మనిషి పనిచేయాలి, వేరే చోటుకి వెళ్తే మళ్ళీ సెపరేట్ లేబరు, సెపరేట్ H1, సెపరేట్ అంతా అవన్నీ రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ టైటన్ చేస్తూ వచ్చారు. ఎన్ని చేసినా మన వాళ్ళు మనం ఎక్స్పర్ట్స్ అందులో ఎప్పటికప్పుడు లా వచ్చే ముందు దాన్ని ఎలా బ్రేక్ చేయాలో మనం ఆల్రెడీ ఫిగర్ చేస్తాం. అలా చేసుకుంటూ వచ్చాం మనం. కానీ ఈ IRS ఏదైతే మాకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అని ఉందో, ఎక్కడి నుంచి అయితే ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ అవుతాయో, ఎవరికైతే ట్యాక్సెస్ మేము ఫైల్ చేస్తామో అది సెపరేట్గా ఒక ఎంటిటీ. ఇటు ఇమిగ్రేషను, హోమ్లాండ్ సెక్యూరిటీ సెపరేట్గా ఒక ఎంటిటీ. అట్లా దేనికి దానికి సెపరేట్ ఎంటిటీస్, సెపరేట్ డేటాబేసెస్ ఉండడంతో వీటిని కనెక్టెడ్గా ఇన్వెస్టిగేట్ చేయడం, కనెక్టెడ్గా చూడడానికి కొన్ని పెద్ద కేసెస్లో వాళ్ళు చేశారు. ఆ మధ్యన వెస్ట్ కోస్ట్లో ఒక చాలా పెద్ద బాడీ షాపింగ్ రిసోర్స్ సప్లయింగ్ కంపెనీ ఎవరైతే ఈ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్కి రిసోర్సెస్ని ఇచ్చేవాడో అతన్ని అరెస్ట్ చేశారు. బికాజ్ ఈ హ్యాడ్ సెవరల్ మిస్రిప్రజెంటేషన్స్ ఇన్ ది H1 ఆర్ లేబర్ క్లియరెన్స్ అప్లికేషన్స్లో. దాంతో అతన్ని ఈవెన్చువల్గా ఈ ఫ్రాడ్ కింద అరెస్ట్ చేశారు. సో హిస్ బిజినెస్ హెస్ గాన్. కానీ అదే వ్యాపారాలు, అదే పనులు
మన వాళ్ళు గత 25 ఏళ్ళుగా బాగా చేశారు ఇక్కడ. అందులో కొంతమంది బాగా సంపాదించారు. అంటే ఏంటంటే లేబర్ క్లియరెన్స్ అప్లికేషన్‌లో ఫైల్ చేసేటప్పుడు ఏదైతే మనం సాలరీ ఇస్తాను పలానా ఈ రిసోర్స్, ఈ క్వాలిఫికేషన్స్ ఇతన్ని నేను తీసుకురాబోతున్నా. ఇతనికి ఫర్ ఎగ్జాంపుల్ $1,00,000 జీతం ఇస్తాను నేను అని లేబర్ క్లియరెన్స్ అప్లై చేసి తీసుకొస్తారు. ఈ $1,00,000 ఉండాలంటే ఈ స్థాయిలో చదువుకున్నవాడు, ఈ స్థాయిలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, ఈ స్కిల్స్ ఉన్నవాడు నాకు కావాలి. అలాంటి వాడు అమెరికాలో దొరకడు. కాబట్టి నేను వాడిని బయట నుంచి తీసుకొస్తున్నా అని వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చి ప్రాసెస్లోకి వెళ్ళి మొత్తానికి ఆ పర్సన్ని తీసుకొస్తారు. ఇక్కడ ఒక కథ ఎండ్ అయిపోయింది. అది ఆ డిపార్ట్మెంట్ వేరే. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఏంటి? ఐఆర్ఎస్. అదెందుకు ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే నువ్వు ఇస్తానన్నది ఎంత, ఇచ్చింది ఎంత, ఈ రెండింటి మధ్యలో ఇన్నాళ్ళు కనెక్షన్ లేదు. అంటే $1,00,000 జీతం ఇస్తానని చెప్పి ఒక మనిషిని తీసుకొస్తే వాడికి నువ్వు $1,00,000 పేరోల్లో నడిపావా లేదా? లేక వాడిని తీసుకొచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆ వచ్చిన ఇమ్మిగ్రెంట్ ఎవరైతే ఉంటాడో ఈజ్ కంప్లీట్లీ టోటలీ డిపెండెంట్ ఆన్ దిస్ గాయ్ హూ ఇస్ బ్రింగింగ్ దెమ్. సో వాడిని తీసుకొచ్చిన తర్వాత ఆ కాగితం మీద ఏమన్నా మర్చిపో, ఇదిగో నీకు 60,000 ఇస్తాను, నేను 65,000 ఇస్తాను, ఎక్కువ మాట్లాడామంటే ఇండియా పంపించేస్తాను, అక్కర్లేదు నువ్వు అని అంటే వాడు చేయగలిగిన దిక్కు దివాణం లేదు వాళ్ళకి. అలా చాలామంది చేశారు, అలా నడిచినాయి వ్యాపారాలు. కానీ ఈ రెండు డేటాబేసెస్లో కనెక్షన్ లేకపోయేటప్పటికి ఈ దందా బయటికి రాలేదు నాడు. ఇప్పుడు లేటెస్ట్గా తయారు చేస్తున్న డేటాబేస్లో ఫోకస్ ఏంటంటే ఈ దందాని ఎక్స్పోజ్ చేసి దీన్ని ఆబ్వియస్లీ ఫ్రాడ్ అది. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్కి ఏం ఫైల్ చేసావు, 1,00,000 ఇస్తానని యాక్చువల్గా మనిషికి 60,000 ఇస్తున్నావు, 65 ఇస్తున్నావు, 70 ఇస్తున్నావు, whatever it is. If it is not 100K, then you have fraudulently applied for and gotten the visa approval. That counts as a fraud. Fraud means automatically jail time, automatically penalties, and automatically seizing the business. అలా రాబోతోంది. ఒకటి అదెత్తు. ఈ కనెక్టెడ్ డేటాబేసెస్ వల్ల జరిగే ఇంకొకటి ఏంటంటే ఇమిగ్రేషన్ సర్వీసెస్కి చాలాసార్లు బికాస్ దే ఆర్ డిస్కనెక్టెడ్, వాళ్ళకి తెలియదు ఈ క్రిమినల్ డేటాబేసెస్లో, ఫెడరల్ డేటాబేస్లో, స్టేట్ డేటాబేసెస్లో జరిగే రకరకాల ఇట్ నీ నాట్ బి ఎ మేజర్ క్రైమ్స్ ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అయిపోతాయి. కానీ మైనర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్నాళ్ళు బబులప్ కాల, ఎందుకంటే ఇవన్నీ డిస్కనెక్టెడ్ డేటాబేసెస్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ కొత్తలో వచ్చినప్పుడు చాలామందికి రెండు సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఉండగా చూశాను. ఎందుకంటే వాడు ఒక స్టేట్లో స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను ఫస్ట్ అమెరికాకు వచ్చినప్పుడు 2000లో నా సోషల్ సెక్యూరిటీ నెంబర్ అప్లై చేసింది పిట్స్బర్గ్లో, పెన్సిల్వేనియా. బట్ అక్కడ నేను 6 నెలలో 8 నెలలో ఉన్నాను. దాని తర్వాత న్యూజెర్సీకి షిఫ్ట్ అయిపోయాను. లాస్ట్ 25 years నేను న్యూజెర్సీలో ఉంటున్నాను. కొంతమంది అలా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇలా స్టేట్ టు స్టేట్ మారినప్పుడు వాళ్ళు ఇంకొక సోషల్ సెక్యూరిటీ నెంబర్ అప్లై చేయడం, లేక ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయర్ మారి ఆ ఎంప్లాయర్ వేరే స్టేట్ వాడైతే ఆ స్టేట్లో మళ్ళీ ఇంకో సోషల్ సెక్యూరిటీ అలా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడు వాళ్ళ దగ్గర 2 సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ ఉన్నాయి. అది ఎందుకు పాసిబుల్ అయిందంటే ఒక సెంట్రల్ ఫెడరల్ లెవెల్లో ఈ కనెక్టెడ్ డేటాబేస్ లేకపోవడంతో ఇలా డిస్కనెక్టెడ్ దీంట్లో ఉండినాయి కొన్ని. అది ఇప్పుడు ఈ కనెక్ట్ చేయడం వల్ల చాలా విషయాలు ఏవైతే స్టేట్ లెవెల్లో బరీ అయిపోయి ఉన్నాయో అవన్నీ దే బికమ్ యాక్సెసిబుల్ అట్ ది ఫెడరల్ లెవెల్. అండ్ లక్కీగా ఇప్పుడు ఏఐ ఏదైతే ఇన్నోవేషన్ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ప్రపంచాన్ని ఊగిస్తుందో ఆ ఏఐతో ఈ పాలంటీర్ డేటాబేసెస్, పాలంటీర్ వాళ్ళ కేపబిలిటీస్ వాళ్ళ ప్లాట్ఫామ్లో వాడి ఈజీగా ఇలాంటి కేసెస్ని వాళ్ళు బయటికి తీస్తున్నారు. సో దానివల్ల జరిగేది ఏంటి? లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఎవరెవరికైతే చిన్న ఇష్యూస్ గతంలో జరిగాయో, DUI అనుకున్నాం, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, అది ఓకే, దట్స్ వన్ లెవెల్ ఆఫ్ అఫెన్స్. బట్ దెర్ ఆర్ ఆల్సో అదర్ అఫెన్సెస్ విచ్ మే బీ స్మాలర్ ఇన్ నేచర్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రెక్లెస్ డ్రైవింగ్. సో అది వచ్చో రాకో మొత్తానికి ఏదో రెక్లెస్ డ్రైవింగ్ అయ్యింది, యాక్సిడెంట్ అయ్యింది, మనం వెళ్ళిపోయి యూ ప్లీడ్ గిల్టీ అండ్ యూ పే వాట్ ఎవర్ ఫైన్ ఇట్ ఈస్ అండ్ దెన్ కేస్ ఇస్ క్లోజ్డ్. అక్కడ స్టేట్ లెవెల్లో, సిటీ లెవెల్లో, కౌంటీ లెవెల్లో క్లోజ్ అయిపోతుంది. అలా ఇప్పటికీ జరుగుతాయి, అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఫెడరల్ లెవెల్లో ఒక కనెక్టెడ్ ఈకో సిస్టమ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ప్రతి మనిషికి, పర్టికులర్లీ నాన్ సిటిజన్స్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్ మీద ఉన్నవాళ్ళు, గ్రీన్ కార్డు మీద ఉన్నవాళ్ళు,
అలానే మిగిలిన అన్ని రకాల వీసాలు ఏదైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ వీసా, అన్ని రకాల వీసాల వాళ్ళు వీళ్ళందరినీ దే ఆర్ కాల్డ్ నాన్ సిటిజన్స్. వీళ్ళకి స్టేట్ లెవెల్లో కానీ ఫెడరల్ లెవెల్లో కానీ ఏమాత్రం ఇలాంటి విషయాలు ఉన్నా అది చిన్న మైనర్ ఇన్ఫ్రాక్షన్ అయి ఉండొచ్చు, కానీ దే గోయింగ్ టు టేక్ దట్ అప్ అండ్ మేక్ ద పర్సన్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఎక్స్టెన్షన్ ఆర్ రెన్యువల్ ఆఫ్ దట్ స్టేటస్. అంటే ఆ 3 ఏళ్ల పాటు H1 ఉండి ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకోండి, H1 ఉన్న రోజులు ఇక్కడ ఉంటారు, కానీ ఎప్పుడైతే H1 రెన్యువల్కి వెళ్తారో ఇది ఫ్లాగ్ అవుతుంది, బికాజ్ నౌ దే ఆర్ ఆల్ కనెక్టెడ్. ఆ ఫ్లాగ్ అవ్వగానే దే సే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, డిక్లైన్. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ ద యూఎస్ యూ హ్యావ్ టు లీవ్. అలానే ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫ్రాక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్కి అప్లై చేయడానికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళు ఉండొచ్చేమో ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి రెన్యువల్స్ అనేది లేదు. గ్రీన్ కార్డ్ కూడా రెన్యువల్ ఉంది, మళ్ళీ రెన్యూ చేసుకోవాలి, కానీ దానికి డ్యూరేషన్ కొంచెం ఎక్స్ట్రా లెంగ్త్ ఉంటుంది. బట్ వాళ్ళకి సిటిజన్షిప్ అప్లై చేసే ఎలిజిబిలిటీ తీసేస్తున్నారు. ఇవి రెండు కాకుండా ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఇంతకుముందు ఏదో వీడియోలో చాలా రోజుల క్రితం నేను చెప్పాను, ఇక్కడ చాలామంది వాళ్ళ పేరెంట్స్కి, ఎందుకంటే ఓన్లీ బ్లడ్ రిలేషన్కి మాత్రమే మనము స్పాన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నేను సిటిజన్ అనుకోండి, మా అన్న తమ్ములకి, అక్క చెల్లెలకి, నేను మా అమ్మ నాన్నకి వాళ్ళకి నేను గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. అది ఒకప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అలా వెయిట్ పీరియడ్ ఉంటుంది, కానీ దానివల్ల బాగుపడ్డ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కానీ అలా కాకుండా ఉత్తనే గ్రీన్ కార్డ్ చేయొచ్చు కదా, చేసి పారేద్దాం, ఒక అప్లికేషన్ వేద్దాం, ఇప్పుడు అదే 10 ఏళ్ళకి వస్తుంది, వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ గ్రీన్ కార్డ్ తోటి సరదాగా ట్రావెల్ చేస్తుంటారు బ్యాక్ అండ్ ఫోర్త్. వాళ్ళకి మళ్ళీ ఈ B1 B2లు ఇన్విటేషన్లు అవి అక్కర్లేదు అనమాట. కమ్ ఇయర్ లైక్ పర్మనెంట్ రెసిడెంట్. 6 months 1 year ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ 6 months 1 year తర్వాత మళ్ళీ వస్తారు వెనక్కి. అట్లా కొంతమంది పర్టికులర్లీ నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని కమ్యూనిటీస్ దాన్ని బాగా వాడుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా మానిటరింగ్ చేసేది ఏంటంటే, ఈ విధంగా గ్రీన్ కార్డ్ సంపాదించి అమెరికాలో తక్కువ టైం ఉంటూ అవుట్ సైడ్ ద యూఎస్ ఎక్కువ టైం ఉండే వాళ్ళకి దే గోయింగ్ టు పుల్ దెమ్ అప్ అండ్ క్యాన్సిల్ దేర్ గ్రీన్ కార్డ్. ఎందుకంటే నీ ప్రైమరీ రెసిడెన్స్ యూఎస్ కాదు, నీకు దగ్గర గ్రీన్ కార్డ్ ఉండొచ్చు, కానీ నీ ప్రైమరీ రెసిడెన్స్ యూఎస్ కాదు. నువ్వు సరదాగా ఏదో 6 నెలలు ఇక్కడ ఉంటున్నావు, మళ్ళీ పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇండియాలో ఉంటున్నావు, మళ్ళీ ఏదో వచ్చి 6 నెలలు ఉంటున్నావు ఇక్కడ. బట్ యూఆర్ బేసికలీ అన్ ఇండియన్ రెసిడెంట్ that is carrying a green card from the US. That's not the way the purpose of, or the way a green card is supposed to work. You're supposed to be a permanent resident of the US and visit other countries and come back. ఆ ఈక్వేషన్ ఎప్పుడైతే ఉల్టా అవుతుందో వాళ్ళు స్క్రూటినీ చేసి ఆ గ్రీన్ కార్డ్స్ వాటిని క్యాన్సిల్ చేయబోతున్నారు అన్నమాట. సో ఇట్లా రకరకాలుగా ఎన్ని పద్ధతుల్లో ఈ ఇమిగ్రేషన్ని టైటన్ చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇమిగ్రేషన్లో మంచి వార్త వచ్చింది, ఇండియన్స్కి పండగ, 2,500 కడితే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, 7 ఏళ్ళు ఉంటే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, 5 million కడితే గోల్డ్ కార్డ్ వస్తుంది. ఇవన్నీ హంబగ్. ఈ ఆన్లైన్లో, ఈ యూట్యూబ్లో జనాల్ని పిచ్చివాళ్ళు చేయడానికి తప్ప వచ్చే 4 ఏళ్ళ వరకు ఇమిగ్రేషన్లో ఎలాంటి శుభవార్తలు రావు. థింగ్స్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు గెట్ టఫ్. అన్నీ టఫ్ అవుతాయి తప్ప, అన్నీ క్లిష్టం అవుతాయి తప్ప ఈజీ అయిపోయి రెండు అని పిలిచే రోజులు పోయినాయి. ఒకవేళ ఈయన వెళ్ళిపోయిన తర్వాత కూడా 4 ఏళ్ల తర్వాత కొత్తగా వచ్చేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఓవర్ నైట్, రాత్రికి రాత్రి ఇదిగో నేను మార్చేస్తున్నాను మార్చలేడు. అంటే వచ్చే 10 ఏళ్ల వరకు దాదాపు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే అమెరికా ప్లాన్స్, అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్, ఇక్కడ వచ్చి జాబ్, ఇక్కడ H1B ఇలా అనుకుంటారో, నా సలహా ఏంటంటే దయచేసి ఆల్టర్నేట్ లొకేషన్స్ చూడండి. జర్మనీ ఇన్వైట్ చేస్తుంది క్వాలిఫికేషన్స్, వెల్ క్వాలిఫైడ్ పీపుల్ని. చైనా రమ్మంటోంది, అట్లనే కెనడా కూడా అనౌన్స్ చేసింది ఇవాళ, ప్రొవైడెడ్ యువర్ క్వాలిఫైడ్ హైటెక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో అటు వెళ్ళండి. బట్ అమెరికన్ డ్రీమ్ ఫర్ ఇమిగ్రెంట్స్ has come to an end and is going to come to an end. This is the end of it. ఈ ఫేజ్ ఏదైతే గత 25 ఏళ్ళుగా Y2K నుంచి మొదలయ్యి 2024 వరకు నడిచిందో దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. మళ్ళీ 24 తర్వాత నుంచి another 10 years, at least 10 years, maybe even more. It's going to be a different phase in the chapter of immigration. Okay.
గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ.